ప్రీత్ సింగ్ కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు తెరపై ఈ అమ్మడి చేసిన సందడి అంత ఇంత కాదు. తీసే ప్రతి పెద్ద సినిమాలో నేనే ఉండాలన్నట్టు వచ్చిన ప్రతి స్టార్ సినిమాల్లో కనిపించిన ఈ పంజాబీ భామ కావాల్సినంత స్టార్డమ్ ఎంజాయ్ చేసి ఇప్పుడు తీరిగ్గా ఇండస్ట్రీలో అది ఎక్కువంటూ తెగ బాధపడిపోతోందట. అసలు ఇండస్ట్రీలో ఏం ఎక్కువైంది? ఏ విషయం గురించి ఈ భామ అంతగా బాధపడుతోంది? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి కెరటన్లా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో దూసుకొచ్చిన ఈ పంజాబీ భామ అప్పట్లో వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూ టాలీవుడ్ మోస్ట్ అవాయిడెడ్ హీరోయిన్ గా మారిందనే చెప్పొచ్చు. చివరగా అక్కినేని వారి మన్మధుడు 2తో పత్తా లేకుండా పోయిన ఈ అమ్మడు తాజాగా జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని టాలీవుడ్ కు బై బై చెప్పింది. అయితే తాజాగా చేసిన హాట్ కామెంట్స్ తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది ఈ హిందీ సుందరి. ఇక్కడ ఇండస్ట్రీలో నెపటిజం ఎక్కువని, దాని కారణంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం అప్పట్లో వచ్చినట్టే వచ్చి చేజారిందని, లేకపోతే ప్రభాస్తో 2 సినిమాల్లో హీరోయిన్ గా చేసేదాన్నని వాపోయింది. కనీసం తనను తొలగించారనే విషయాన్ని కూడా చెప్పలేదని తెలిపింది. ప్రభాస్తో నటించే అవకాశం వచ్చిందని చాలా సంతోషించాను, కానీ 4 రోజుల షూటింగ్ తరువాత ఎలాంటి సమాచారం లేకుండానే మరొకరిని తన స్థానంలో తీసుకున్నారంటూ బాధపడిపోయింది. ఏదైనా ఇండస్ట్రీ గురించి తెలియనప్పుడు అలాంటివి జరిగినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించానని రకుల్ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ మూవీ గిల్లీతో తొలిసారిగా వెండితెరపై దర్శనమిచ్చింది. For more videos like this, subscribe Big TV channel.